సింగర్ మంగ్లీ. ఈ పేరు తెలియని వారుండరంటే అతిశయోక్తేం కాదు. అంతలా పాపులర్ మంగ్లీ. ఒక ఫోక్ సింగర్గా తన కెరియర్ని ప్రారంభించి చాలా సినిమాల్లో పాటలు పాడుతూ ఎన్నో హిట్ సాంగ్స్ అందించారు. ఈ మధ్య కాలంలో అయితే పాన్ ఇండియా రేంజ్లో సెలబ్రిటీ అయిపోయారు మంగ్లీ. అలాంటిది ఈరోజు బ్రేకింగ్ వార్తగా మిగిలారు. ఎలా అనుకుంటున్నారా? జూన్ 10th మంగ్లీ బర్త్డే. ఈ సందర్భంగా చేవెళ్లలో ఉన్న త్రిపుర రిసార్ట్లో ఒక బర్త్డే పార్టీ అరేంజ్ చేశారు. తనకి బాగా క్లోజ్ అయిన ఫ్రెండ్స్కి, వెల్ విషర్స్కి, తన రిలేటివ్స్కి మొత్తం 50 మంది ఈ పార్టీలో పాల్గొన్నారు. అర్ధరాత్రి 2 గంటలకి పోలీసులకి ఒక ఫోన్ కాల్ వెళ్ళింది. మంగ్లీ అరేంజ్ చేసిన పార్టీలో డ్రగ్స్ తీసుకుంటున్నారు అని. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని దాడి చేశారు. తమకొచ్చిన సమాచారం నిజమే అని నిర్ధారణ అయింది. ఎందుకంటే అందులో ఉన్న కొంతమంది అనుమానితులకి టెస్ట్ చేసి చూశారు. వాళ్లు గంజాయి సేవించినట్లుగా కన్ఫర్మ్ అయింది. వెంటనే ఆ ఈవెంట్ మేనేజర్స్ని, అలాగే ఈ రిసార్ట్లో వర్క్ చేసే వాళ్ళని, ఎవరైతే గంజాయి సేవించారో వాళ్ళని, వీళ్ళందరినీ కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మొత్తం 9 మంది మీద కేసులు నమోదైనట్లుగా తెలుస్తోంది. అయితే ఇదంతా మంగ్లీకి తెలిసే జరిగిందా? నా డ్యూటీకి అడ్డం తెలకండి మీరు నా డ్యూటీ ఎట్లా ఆపుతారు మీరు? డ్రగ్స్ తనే పార్టీలో అరేంజ్ చేసిందా, లేక పార్టీకి వచ్చిన వాళ్లు తమతో పాటు డ్రగ్స్ తెచ్చుకున్నారా? ఈ విషయాల మీద క్లారిటీ రావాల్సింది. మొత్తానికి డ్రగ్స్ కేసులో చిక్కుకోవడం అంతే మామూలు విషయం కాదు కదా. చాలా బ్యాడ్ నేమ్ ఒక రకంగా. చూద్దాం మరి ఈ కేసులో ఏం జరుగుతుంది అనేది, మంగ్లీ ఎలా బయటపడుతుంది అని.